గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతాలని మనం స్టడీ చేస్తున్నాం కనుక రెండవ అద్భుతాన్ని గురించి మీతో మాట్లాడతాను. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? ఈ అద్భుత కార్యం యేసు నామములో మన పట్ల దేవుడు జరిగించునుగాక. రైట్, ఈ మాట నాతో చెప్పండి. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమేన్. ఈ అద్భుత కార్యాన్ని మన జీవితంలో కూడా దేవుడు జరిగించునుగాక. నేను ఈ సందేశానికి పెట్టుకున్న పేరు ఏమిటంటే సారెపతు విధవరాలి యొక్క ఆహారాన్ని దీవించుట. చెప్పండి ఒకసారి, మీరు ఈ టైటిల్ పెట్టుకోండి. మీరు అందరూ సారెపతు విధవరాలు ఆహారమును దీవించుట. ఏలియా ద్వారా దేవుడు చేసిన రెండవ అద్భుతం ఇది. ఓకే, మొదటి అద్భుతం ఏమో వర్షాన్ని ఆగిపోమంటే ఆగిపోయింది. ఇప్పుడు ఏలియా ద్వారా దేవుడు జరిగించిన రెండవ అద్భుత కార్యం ఏమిటంటే ఆయన ద్వారా దేవుడు చేసిన ఈ అద్భుత కార్యం, తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఎన్ని సంవత్సరాలు బ్రదర్ అంటే 3.5 సంవత్సరాలు, ఇంచుమించు 3.5 సంవత్సరాలు. అందరూ కరువులో బాధపడుతూ ఉన్నారు. కానీ సారెపతు విధవరాలు ఏలియా ద్వారా ఆమె జీవితంలో పొందుకున్న ఈ అద్భుతమైన కార్యం ఈ సంవత్సరం ఈ ఉపవాస మనోహరమైన పండుగల్లో ఎంతమంది కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారో, ఫైనాన్షియల్గా మీ కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఈ సంవత్సరం ఒక దైవజనుడిగా నా ప్రార్థన, ఆ రోజుల్లో ఏలియా అనే దైవజనుడిని ప్రవక్తను దేవుడు వాడుకున్నట్లుగా ఈ చివరి దినాల్లో ఆయన పని నిమిత్తమై దేవదూతలు చేయలేని ఈ గొప్ప సేవ పరిచర్యను జరిగించుట కొరకే ఎన్నుకున్న సేవకుల ద్వారా అప్పగించబడిన కుటుంబాల్లో కూడా ఇలాంటి సమృద్ధి, ఇలాంటి దీవెన నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అనేటట్లుగా ఈ సంవత్సరం ఈ అద్భుతమైన కార్యాలు యేసు నామములో మీ కుటుంబాల్లో నా ప్రభు జరిగించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా? ఆశ్చర్యం చెప్పనా, ఆ ఇంటిలో ఉన్నది ఎంతమంది బ్రదర్? ఆమె ఒక్కరు, ఆమెతో ఉన్న ఒక పిల్లోడు, ఇద్దరే. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే ఆమె దగ్గరికి ఆమె బంధువులు, ఆమె ఇంటోళ్ళు, స్వజనులు అందరూ వచ్చి పోషించబడ్డారంట. మీకేమి సంతోషం లేదా? ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇద్దరే. కానీ పై వచనాల్లో మనం చూడగలిగితే వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది అని అంటే, అతడు ఆమె ఇంటి వారు అనేకులు భోజనం చేస్తూ వచ్చారంట. అంటే సారెపతు ఆమె కుటుంబంలో సమృద్ధి ఉంది కనుకనే అనేకులు వచ్చారు. ఒకేలా ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న మీలో, ఏమండి మా ఇంటికి ఎవరు రావటానికి ఇష్టపడలేదండి, మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదండి, ఒక పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితుల మధ్యలో మేము ఉన్నామండి అనే కుటుంబాలు కూడా నేటి సంఘాల్లో చాలామందిని మనం చూడగలుగుతున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు, చాలని జీతంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరమైన స్థితి నేటి కుటుంబాల్లో చూస్తున్నాం. కానీ ప్రభు చేసిన కార్యం ఏమిటంటే ఆమె ఇంట అనేకులు భోజనం చేస్తూ వచ్చారంట. ఒకేలా ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న మీలో మీ కుటుంబ ఆర్థికపరమైన పరిస్థితిని బట్టి
అంతగా మిమ్మల్ని ఎవరు ప్రేమించక ఇష్టపడక వాళ్ళ ఇంటికి మనం ఏం పోయేదిలే ఏం వెళ్ళేదిలే అనే స్థితిలో ఒకవేళ మీరు మీ కుటుంబ పరిస్థితులు ఉంటే, ఇదిగో ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో తప్పకుండా దేవుడు ఈ అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో కూడా చేయటానికి ఆయన సమర్థుడే. ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఉన్న స్థితిగతులన్నీ దేవుడు మార్చి అనేకులకి ఇచ్చే స్థితిలో దేవుడు మీ కుటుంబాలు నిలబెట్టునుగాక. అక్కడ ఏలియా ద్వారా ఏలియా చెప్పిన మాట ప్రకారంగానే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడం మొదలుపెట్టాడు. నేనంటాను ప్రియులారా, మన కుటుంబాల దీవెన కొరకు ఒక దైవజనుని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు దైవజనుడి యొక్క దీవెన మన కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలండి. ఖచ్చితంగా ఒక దైవజనుని యొక్క దీవెన మన కుటుంబం మీద ఖచ్చితంగా నిలిచి ఉండాలి. ఆ రోజుల్లో ఏలియాను దేవుడు ఎన్నుకున్నట్లుగా ఈ రోజుల్లో కూడా సేవకులు మన కుటుంబానికి వచ్చుట, దైవజనులు వచ్చుట మంచిది అనేటట్లుగా మన కుటుంబ దీవెన కొరకే ఒక్కొక్క సేవకుడిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. నిజంగా దైవజనుడి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్తాను. సౌలు ఒకప్పుడు గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటం కొరకు వెళ్తూ ఉంటుంటే చెప్పారు, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏం చెప్తే అది జరుగుతుంది అనేటట్లుగా. నిజంగా తప్పిపోయిన గాడిద దొరకటమే కాదు, ఈ దైవజనుడి దగ్గరికి అతను రావటం వల్ల గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనంటాను, ఒక దైవజనుడిని దేవుడు ఊరకనే మన ఇంటికి పంపించడు. ఒక సేవకుడు మన ఇంటికి అడుగు పెట్టాడంటే ఏదో ఒక అద్భుత కార్యం మన జీవితంలో జరుగుతుంది. మన ప్రాంతంలో అడుగు పెట్టాడంటే ఏదో ఒక కార్యం దేవుడు చేస్తాడు. అందుకని మనం విశ్వసించి ఈ మాటల మీద మనం నమ్మిక ఉంచితే తప్పకుండా ఈ అద్భుత కార్యాలు ఈ సంవత్సరంలోనే మీ కన్నులతో చూసేటట్లుగా దేవుడు సర్వ సమృద్ధిని కలుగు చేయునుగాక. ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. విధవరాలు సమాజంలో పెద్దగా వాల్యూ ఉండదు, వింటున్నారా? పెద్దగా ఎవరు గౌరవించరు. ఒకవేళ ఆమెకి ఎదురొస్తుంటే వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది, వెళ్ళరు. సమాజం యొక్క స్థితి. ఇంకా మనం ఆలోచిస్తే కుటుంబ పోషణ, భర్త ఉంటే అన్నీ చూసుకుంటాడు. పిల్లలకి ఏం కావాలో, కుటుంబంలో ఏం కావాలో, కిరాణా ఉందో లేదో, పిల్లల చదువు లెక్క స్థితిగతులు ఏంటో, ఇంటి అద్దె కట్టడమైనా కరెంటు బిల్లు అన్నీ చూసుకుంటాడు యజమానుడు ఉంటే. కానీ ఆ ఇంటిని గురించి పట్టించుకునే యజమానుడు లేడు. ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఆ సిచ్యువేషన్ ఒకసారి మన కన్నుల ఎదుటికి తీసుకొద్దాం. మరి అలాంటి ఆమె అనేకులకి పెట్టే స్థాయిలో ఉంది. అలాంటి ఒక ఆమె కరువులో సమృద్ధిగా ఉంది. ఆలోచించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే దైవజనులు దీనికి ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే, దీనికి సంబంధించిన కొటేషన్ ఆయా దైవజనులు ఏం చెప్తారంటే, జ్యోతిబాబు గారు గతంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఫ్యాక్టరీ అంట, తీస్తూ ఉన్నా వస్తూ ఉందంట, పిండి వస్తానే ఉంది, నూనె వస్తానే ఉంది. ఫ్యాక్టరీ అది. అది ఎలా జరిగింది అసలు? ఈ అద్భుతం ఏలియా ద్వారా దేవుడు ఆ కుటుంబంలో ఎలా చేయగలిగాడు? నేను ఆలోచించి ఆత్మీయంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు దేవుడు గుర్తు చేశాడు. ఆ మాటలే ఈరోజు ఒక ప్రసంగంగా, సందేశంగా దేవుడు మనందరితో సూటిగా మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, ఈ సారేపతు అనే గ్రామం అది సీదోను పట్టణానికి సంబంధించింది. ఇంట్రడక్షన్లోకి వెళ్తున్నాను. ఎంతోమంది విధవరాలు ఉన్నారు ఆ ఊరిలో, కానీ దేవుడు పర్టికులర్గా ఆ ఇంటికే వెళ్ళమని చెప్పాడు.
చూద్దాం ఒకసారి. ఇదంతా ఇంట్రడక్షనే, ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఈ సారీపతు విధవరాలు గురించి కొన్ని మాటలు మనం జస్ట్ ఒక ప్లెయిన్గా ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. ఎంతోమంది ఉండగా ఆ ఇల్లే సమృద్ధితో ఎందుకు నిలిచి ఉన్నదో అనే దాని గురించి చెప్పే ముందు అసలు ఆ ఊరు పరిస్థితులు, అక్కడున్న సిచ్యువేషన్ గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలు చదివితే న్యూ టెస్టిమెంట్లో కూడా ఏలియాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలు చూద్దాం. ఏలియా దినముల యందు 3.5 సంవత్సరాలు 3.6 నెలలు ఆకాశం మూయబడినప్పుడు దేశమంతా గొప్ప కరువుతో ఉన్న సందర్భాల్లో ఇశ్రాయేల్లో అనేకులు విధవరాండ్రు ఉన్నారు. కానీ సీదోను పట్టణంలో సారేపత్ అనే గ్రామంలో ఒక్క విధవరాల దగ్గరికే వెళ్ళు, అక్కడికే దేవుడు దైవజనుడిని పంపించాడు, ఇంకెక్కడికి పంపించలేదంట. ఒకసారి అందరూ ఆమెను చెప్తారా? ఎంతోమంది ఉండగా ఆ ఇంటికే ఎందుకు పంపించాడు? ఒకసారి అందరూ ఆమెనంటారా? నిజంగా కొంతమందికి దైవజనుల యొక్క విలువ తెలియదు. కొంతమంది సేవకులు మన ఇంటికి గృహదర్శనకి వచ్చారంటే వాళ్ళు ఫీల్ అయ్యే విధానం, ఇప్పుడు వచ్చారేంటండి, ఏమీ లేదండి. నేనంటాను, మీరేదో ఇస్తారని కాదు సేవకుడు మీ ఇంటికి వచ్చేది. నీ ఇంటికి దైవజనుడు వచ్చాడంటే నీ దీవెన కొరకే. గట్టిగా ఆమెను చెప్పి ఒకసారి. దైవజనుడు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవెనగా మార్చాడు. ఎంతోమంది ఉండగా ఆ ఇంటికి పంపించాడట. ఏలియా దినములలో సారెపత్ అనే ఊరికి, సిదోను పట్టణంలో ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు. బైబిల్ చరిత్ర హిస్టారికల్గా మనం చదివితే ఈ సీదోను పట్టణానికి సంబంధించిన ఈ సారెపత్ అనే గ్రామం, ఈమె ఒక అన్యురాలు. ఆమె ఏమి ఇశ్రాయేల్ కాదు. ఆమెకి దేవుడి గురించి ఏమీ తెలియదు. ఆమె ప్రభు గురించి కానీ అపోస్తుల గురించి కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ ఆమెకు తెలియదు. సీదోను పట్టణం అనేది ఆ సారెపత్ అనే గ్రామం, ఆమె ఒక అన్యురాలు. ఆమె ఇంటికి దైవజనుడిని పంపించాడు. అంతే, ఆ ఇంటిలో దైవజనుడు అడుగు పెట్టాడు. దైవజనుడి యొక్క ప్రోత్సాహం అని చెప్పాలి, దైవజనుడి యొక్క ఆ పాదం, బైబిల్ ఏమని రాస్తుందంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినట్లు, నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా, నిజంగా ఆమె జీవితమే ఒక ఉన్నతమైన దీవెనకరంగా సర్వసమృద్ధి కలిగి జీవించినట్లుగా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మీరు అడగొచ్చు ఏమనంటే, మా డబ్బు మాకు ఉంది కదండి, మేము ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, సర్వసంపదలు అన్నీ ఉన్నాయండి, మరలా మాకు దైవజనుడు ఆశీర్వాదం మాకెందుకండి అనేవాళ్ళు కూడా నేటి సమాజంలో లేకపోలేదు. ప్రియులారా, దైవజనుడు దీవెన మన మీద ఎప్పుడూ ఉండాలి. అందుకే మీరు వచ్చేది వారంలో ఒకరోజు ఆదివారపు ఆరాధనకి, ఎంత ఆలస్యమైనా ఆమె నన్నింటిని మీరు అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. కానీ ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళటానికి, దైవజనుడి యొక్క దీవెన మనకు ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆ రోజు మీకు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా ప్రార్థన చేయించుకోకుండా మనం పోకూడదు. దైవజనుడి యొక్క దీవెన మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. ఈ 12 మంది కొడుకుల్ని దేవుడు ఆశీర్వదించాడు, మోషే కూడా దీవించాడు. అంటే దేవుని దీవెన మన మీద ఉండాలా, దైవజనుడి దీవెన కూడా మన మీద ఉండాలి. అందులోకి ఏలియా సామాన్యమైన దైవజనుడు కాదు, సామాన్యమైన ప్రవక్త కాదు. నేటి దినాల్లో దైవజనులు ఎలా ఉన్నారో ఈ ఇంట్రడక్షన్లో చెప్తాను. ఏలియా లాంటి సేవకులు నేటి దినాల్లో కనుమరుగైపోతున్న రోజులు ఇవి.
ఏలియా అనే దైవజనుడి స్థితిగతులు ఎలా ఉన్నాయి బ్రదర్ అని అంటే, కీరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వాగు దగ్గరికి వెళ్ళాడు ఆ దైవజనుడు. వాగు దగ్గర ఎవరుంటారు? వాగు దగ్గర ఏముంటుంది? ఏం అడగలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. ఉన్నాడు అక్కడ. దేవుడు ఆ వాగు దగ్గర ఆ నీళ్లు తాగమన్నాడు. దేవుడు కాకులకి ఆజ్ఞాపించాడు. అసలు కాకికి చికెన్ దొరికితే కిస్మిస్ పండుగ చేసుకుంటుంది. అలాంటిది ఉదయం సాయంకాలం రొట్టె మాంసం పట్టుకొచ్చేస్తూ ఉండేదట. వాగు దగ్గర దేవుడు పోషించాడా? ఇప్పుడు అక్కడి నుంచి మరలా సారేపత్ అనే విధవరాలు ఇంటికి పంపించాడు. ఏమండి, ఈ రోజుల్లో సేవకుల పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. నిన్ను పోషించుటకు విధవరాలికి ఆజ్ఞాపించాను. దేవా, ఆమెకే తినడానికి లేకపోతే ఆమె ఇంటికి వెళ్తే నాకేం ఆహారం పెడుతుందయ్యా? ఈ రోజుల్లో సేవ గురించి మాట్లాడుకోవాలంటే, నిన్ను పోషించడానికి బ్యాంక్ మేనేజర్తో రాత్రే మాట్లాడాను వెళ్ళు అంటే, రాత్రికి రాత్రే సూట్ కేసు సర్దేసుకుని మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. కానీ వాగు దగ్గరికి వెళ్ళమంటే, విధవరాలు కుటుంబం దగ్గరికి వెళ్ళమంటే, అక్కడేముందయ్యా సేవ? ప్రస్తుత కాలం సేవ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది సమాజం అంటే, ప్రభా నాకు పెద్ద సంఘం ఇస్తావా? అక్కడ ఏముంటారు? విశ్వాసులు ఎవరు ఉంటారు? అక్కడ చందా ఏమొస్తుంది? అక్కడ నన్ను ట్రాన్స్ఫర్ చేశారా? ఏంటి అక్కడ పరిస్థితి అని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలం ఈ టెక్నాలజీ యుగంలో సేవ చేయాలంటే సంఘం ఉండాలా, ఆత్మలు ఉండాలా, ఒకేలా చందా వచ్చే పెద్ద సంఘం ఉండాలా, ఈ విధంగా ఆలోచించుకునే సేవకులు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. అక్కడ ఇన్వర్టర్ ఉందా, అక్కడ ఏసీ ఉందా, అక్కడ కారు ఉందా, స్థలం ఉందా, అన్నీ బాగుంటాయా, అన్ని సౌకర్యాలు ఉంటాయా అని అనుకునే వాళ్ళు, చూసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది నేటి సమాజం. కానీ ఏలియా సేవ అలా కాదండి. వాగు దగ్గర ఉండమంటే వాగు దగ్గర ఉన్నాడు, విధవరాలు ఇంటికి వెళ్ళమంటే అక్కడ ఉన్నాడు. అసలు ఏం ఏలియా అండి బాబు. సేవకులకి ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతాయంటే, ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్క అనుభవాలను నేర్పిస్తూ ఉంటాడు. మాకు ఒకేసారి ఈ స్థాయికి తీసుకురాలేదు. మేము కూడా ఒక చిన్న పాకలో ఉన్నాం కొంతకాలం సండే స్కూల్ మినిస్ట్రీ జరిగింది. ఎవ్వరు విశ్వాసులు ఉండేవారు కాదు. మీలో చాలామంది స్థానికంగా ప్రారంభించున్న విశ్వాసులకు తెలుసు. దేవుడు వెళ్ళమన్నాడు కనుకనే ఆ మాట తీసుకునే వచ్చాం. కానీ ఆ ప్రారంభ పరిస్థితులు ఎలాంటివో నిజంగానే. ఆ మధ్యకాలంలో కృపక్కతో ఎవరో ఒక తల్లి సేవ పరిచర్య చేస్తూ ఉన్న ఒక తల్లి, ఎప్పటి నుంచో సేవ చేస్తూ ఉంది ఆ తల్లి. ఆమెతో పాటు సేవకు వచ్చారు అప్పట్లో, చాలా క్రితం. పాస్టర్ గారు పలానా ప్రాంతానికి సేవకి వెళ్ళమని చెప్పారట. చెప్పమని అంటే ఇంకా మూటముళ్ళు సర్దుకుని సూట్ కేసు ఉంటే సూట్ కేసు ఏముంటే అవి రెడీ చేసుకుని వెళ్ళిపోవటమే సేవకంటే. ఆ తల్లి, ఆ సహోదరి పాస్టర్ గారిని అడుగుతుందంట, నేను వెళ్ళి ఆ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఉంటుందా, బ్యాంక్ ఉంటుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకమ్మా నీకు, ఎందుకమ్మా అవన్నీ? సేవ అంటే ఏంటి? ఆత్మలు రక్షించడమే. వాళ్ళు ఇచ్చే ఆ కానుకతో దేవుని పని చేయి. ఆ బ్యాంక్ ఎందుకు, పెట్రోల్ బంక్ ఎందుకు, నీ స్కూటీ ఎందుకమ్మా? లేవా, నేను అక్కడికి వెళ్ళండి. ప్రస్తుతం ట్రెండ్ ఇలా ఉంది. ఇప్పుడు సేవ, ఎవరినైనా సేవ చేయమంటుంటే ఇలా ఉంది ట్రెండ్. కానీ ఏలియా దినముల్లో అలా కాదు. వెళ్ళమంటే వెళ్ళాడు అంతే. ఇక మారు మాట్లాడకుండా వెళ్ళాడు. ప్రారంభ స్థితిలో అక్క సేవకు వెళ్ళిన రోజుల్లో మట్టి అరుగది, వర్షం పడితే ఆ కిందంతా తడైపోతూ ఉండేది. అక్కడే సామాన్లు పెట్టుకోవాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే ఉన్నారు. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో ఆ పచ్చి మట్టి బెడ్లు వేశారు. అందులో ఇంకా అలుకు కూడా లేదు, డోర్ కూడా లేదు, తడికి పెట్టుకున్నాం.
సో ఎందుకు ఈ సందర్భాలన్నీ మీకు కోట్ చేసుకుని చెప్తున్నానంటే, ఏలియా దినములో ఉన్న సేవ, ప్రస్తుతం జరుగుతున్న సేవ ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళాడు, దైవ నిర్ణయం ప్రకారంగా వెళ్ళాడు, అంతే. మాట ప్రకారంగా వెళ్ళాడు, ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ ఇంటికి స్థితిగతులన్నీ దేవుడు మార్చాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని దేవుడు మార్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఈరోజు నీ కుటుంబము అనేకులకి ఇచ్చే స్థాయిలో, ఇంకో మాటలో చెప్పాలంటే నీ బంధువుల మధ్యలో నీవే ఒక ఆశీర్వాద కారకుడిగా ఉండాలి. దేవుడు ఆ కుటుంబాన్ని అలా చేశాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా ఆ సీదోను ప్రాంతంలో, సారేపత్ అనే గ్రామంలో. ఎందుకు ఈ ఇంటినే ఏలియా ద్వారా ఎందుకు ఆశీర్వదించాడు? సారేపతు ఆ కుటుంబంలో ఈ అద్భుతం ఎందుకు జరిగిందో ఒక 4 కారణాలు ఈ రాత్రి మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రశ్న, సారేపతు విధవరాలు జీవితంలో ఈ అద్భుతం జరగడానికి గల కారణం ఏమిటి? ఒక 4 కారణాలు ఈ రాత్రి మీకు చెప్తాను. ఒక అన్యురాల జీవితంలోనే ఇంత అద్భుతం చేస్తే మీరు అందరూ రక్షింపబడిన విశ్వాసులు, మీకు దేవుని వాక్యం తెలుసు, భక్తి తెలుసు, అన్నీ తెలుసు, మీరెందుకు దీవించబడకూడదు? అయితే ఆమె చేసినట్లుగా మీరు చేయగలిగితే, మీ ఇంట్లో బుడ్డిలో నూనె తక్కువ కాదు, పిండి తక్కువ కాదు, అరణ్యంలో ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు పోషించమని విన్నాము, చదివాం. అవి మీ జీవితంలో అనుభవించినట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. భయపడకు, నిన్ను నీ పిల్లల్ని నేను పోషిస్తానని ఒక వాగ్దానం చేశాడు దేవుడు. అయితే ఎందుకు ఈ విధవరాలనే దేవుడు ఈ అద్భుతమైన కార్యాన్ని పొందుకున్నట్లుగా చేశాడో ఒక 4 కారణాలు చెప్పి నేను ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. చదవండి మొదటి మాట. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13వ వాక్య భాగం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు చాలు, నీవు చెప్పినట్లు చెయ్యి, అంతే. సో మొదటి మాట, దైవజనుని మాట విన్నది అనండి. మీ పక్కకి షేక్ అండి, చెప్పండి ఈ మాట. అమ్మో ఎంత గట్టిగా చెప్పారు, ఇంకొకసారి చెప్పండి. నేను ఆశిస్తున్నాను ఒక అన్యురాలు, విధవరాలు ఇంత సమృద్ధి ఆ ఇంటిలో రావడానికి గల కారణం, ఎంతోమంది ఉండగా అనేకులు ఆ ఇంట్లో పోషించబడే స్థాయి ఎందుకయ్యా అంటే దైవజనుడి మాట విన్నది. ఒక విశ్వాసి దైవజనుడి మాట అంటే ఎంత అలా భావించాలంటే అది దేవుని మాటగా నువ్వు భావించాలి. ఏ విశ్వాసి అయితే, ఏ కుటుంబం అయితే దైవజనుడు మాటకు వాల్యూ ఇస్తారో, విలువ ఇస్తారో, ఇది దైవజనుడు నాతో చెప్పాడు ఖచ్చితంగా నేను చేయాలి అని దైవజనుడి మాటకి ఎవరైతే విలువిచ్చి అనుసరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక అద్భుత కార్యం నా దేవుడు ఖచ్చితంగా జరిగించునుగాక. సందేహమే లేదు, ఆలోచించాల్సిన పనే లేదు. దైవజనుడు మాట చెప్పున ఆమె చేసింది. ఏంటది? స్టోరీలోకి వెళితే కరువు, గొప్ప కరువులో ఉన్నారు అందరు. అమ్మా నీళ్లు తీసుకురా అన్నాడు. వెళ్ళింది. ఇంకా నీళ్లు తీసుకురావటం స్టార్ట్ అవ్వలేదు, వెళ్ళింది అంతే. మళ్ళా అదే చేత్తో కొంచెం రొట్టె ముక్క కూడా తీసుకురా అమ్మా అన్నాడు. అసలే సావలేక బతకలేక మేము ఉంటే ఏంటి ఏమో ఈ మనిషి వచ్చాడు అనుకోవాలి ఆమె. వాస్తవంగా మనం ఇంట్లో చూడండి, ఆ రోజే గ్యాస్ అయిపోయి ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రోజే చుట్టాలు వస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడే రావాలా? మీ ఫీలింగ్ అలా ఉంటుంది. వాళ్ళకు ఉన్న పరిస్థితి ఎలా అంటే కరువు, ఓ పక్కన కరువులో ఉన్నారు,
ఇంకా వంటది చావటానికి సిద్ధంగా ఉన్నారంట వాళ్ళు. ఆ టైంలో ఎవరు చేయగలుగుతారండి అలా? కానీ దైవజనుడు మాట విన్నదామంతే. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, దైవజనుడు నీతో చెప్పాడా? ఆ మాటకు నువ్వు విలువిచ్చి చూడు, చేసి చూడు ఒకసారి. నీ పరిస్థితులు ఎలాంటి స్థితిగతుల్లోకి మారుస్తాడో నువ్వే ఆశ్చర్యపోతావు. కానీ మనం ఏం చేస్తామంటే దైవజనుడి మాటకి అంతగా పెద్దగా వాల్యూ ఇవ్వం, అంతగా మనం కేర్ తీసుకోం. ఇలా పాస్టర్లు అందరు ఇలాగే చెప్తారులే, ఏడ కుదురుతుందిలే మనకి అని అనుకుంటాం మనం. కానీ నువ్వు చేసి చూడు. సేవకుడు నీతో ఏదైనా చెప్పాడంటే ఇలా చేయి, ఇలా ప్రయత్నం చేసి చూడు అని అన్నారంటే ఖచ్చితంగా ఆ సేవకుని మాటకి మనం ఖచ్చితంగా విలువ ఇవ్వగలగాలి. మనం ఏం చేస్తామంటే లోకస్తుల మాటలు వింటాం, నిష్ప్రయోజనమైన మాటలు వింటూ ఉంటాం, గాలి మాటలు వింటూ ఉంటాం, అపవిత్రమైన మాటలు వింటాం, అహంకారంతో కూడిన మాటలు వింటూ ఉంటాం. వాళ్ళ మాటలు వింటాం. కానీ దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకుని విని అప్లై చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఒకవేళ నీ జీవితంలో అద్భుతం అనేది చూడలేకపోతున్నావేమో, ఆత్మకార్యాన్ని దేవుడు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ దైవజనుని మాటకు నువ్వు అంత విలువ ఇవ్వలేకపోతున్నావేమో. ఈరోజు నీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. దైవజనుడి మాట అంటే ఏంటండి? దేవుని మాటే దైవజనుడి మాట. దైవజనుడు ఏం చెప్తాడు? ఏది చెప్పినా వాక్యంలోంచి మనకు సేవకులు మనకు బోధిస్తారు. బైబిల్ ఏమంటుంది? బలు అర్పించుట కంటే, పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినడం కదా. ఫస్ట్ ఆ మాట వినాలి కదా. నీవు ఆ మాటే వినకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమున్నది? ఈరోజులు చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు, చాలా సంపాదిస్తున్నారు, కానీ ఆ సమృద్ధి అనేది కనబట్టలేదు. ఇంట్లో వచ్చింది వచ్చినట్లుగానే అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఆర్థికపరమైన ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇదిగో దేవుడు మాట్లాడేది ఏంటంటే, వాక్యానుసారంగా నీ భక్తి జీవితాన్ని కట్టుకో, మాట ప్రకారంగా చేయటానికి ఇష్టపడు. పేతురున్నాడా? రాత్రంతా శ్రమపడ్డాడు. ఎక్కడ వల వేయాలో, ఎక్కడ వల వేస్తే చేపలు పట్టుకోవాలన్నీ తెలుసు ఆయనకి. బాగా ఆరితేరిన వాడు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఆయన అంటాడు, నీ మాట చొప్పున వల వేస్తున్నాం. అంతే. వల లాగలినంత విస్తారమైన దీవెన ఉంది. చూద్దాం ఆ మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్య భాగం. లూకా సువార్త 5:5. చూద్దాం, త్వరగా చూద్దాం. లూకా సువార్త 5:5. రాత్రంతా మేము ప్రయాసపడితిమి గామి మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన దీవెన పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, అలాగు చేశారట. ఎలాగా? నీ మాట చొప్పున. దేవుని మాట చాలా ఉన్నతమైందండి. వాక్యం ఏమని రాయబడి ఉందంటే, సమ్మతించి మీరు నా మాట వింటారా, భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మీరు అనుభవిస్తారు. ఒకవేళ మీరు తిరగబడతారా, ఖడ్గము పాలవుతారని చెప్పాడు దేవుడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్నెడలు ఎంత మేలు. కానీ మనం మాట వినకపోవటం వల్లే ఇవన్నీ సమస్యలు. మాటింటే ఇంత కష్టం ఎందుకు వస్తుందయ్యా? అప్పుడప్పుడు అంటుంటారు, అయ్యో అప్పుడు వినుంటే ఎంత బాగుండేది. అందుకే ఈ రాత్రి అయినా ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు. చెప్తున్నాడు, దేవుని మాటలో దైవజనుని మాట ఖచ్చితంగా మనం వినగలగటానికి నిర్ణయం చేసుకోవాలి. చిన్న సందర్భం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి చేతుల పైకెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. కేరళ, అది కేరళ రాష్ట్రం. కేరళలో
ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ కుటుంబం యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే, ఫైనాన్షియల్గా చాలా చితికిపోయారు వాళ్ళు. ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న పరిస్థితులు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ రోజు ఆఖరి రోజుగా వాళ్ళు భావించుకున్నారు. 2 కుమార్తెలు ఆయనకి. ఆ 2 కుమార్తెలకి పెళ్ళిళ్ళు చేసే స్థితి వాళ్ళకి లేదు. ఓ పక్కన ఆర్థికంగా అప్పులతో నలిగిపోయిన పరిస్థితి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆయన ఒక అన్యుడు, ఒక మాటలో చెప్పాలంటే పురోహితుడు. దేవాలయంలోకి వెళ్ళి అర్చకత్వం చేసే డ్యూటీ ఉంది ఆయనకి. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఆయన నలిగిపోయి, నేను ఈ 2 కూతురు పెళ్ళి చేయలేను, నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజే ఆఖరి రోజు, చనిపోదామని భార్యతో చెప్పాడు. పంచాంగం తీసుకురా. ఏంటి చచ్చిపోవడానికి కూడా? చెప్పండి చెప్పండి చెప్పండి. చచ్చిపోవడానికి కూడా ముహూర్తం, మనోళ్ళకి ముహూర్తం లేకుండా ఏమిది జరగదు కదా. చూడండి, మనిషి ముహూర్తం లేకుండా పుట్టాడు, ముహూర్తం లేకుండా సత్తాడు. ఉన్న ఈ కాలంలో మరి ఏంటో అర్థం కాదు. ముహూర్తం పిల్లోడికి చెయ్యి తీసుకెళ్ళి ఆడు డోర్లో పెట్టాడు, అలా సడన్గా డోర్ వేసేశారు. హాస్పిటల్కి వెళ్ళాలి, ముహూర్తం బాగాలేదంటావా? ఉన్నపాటుని తీసుకెళ్తాం. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, ముహూర్తం కుదరదు, అప్పుడు వెళ్ళాల్సిందే. కానీ చనిపోవడం వరకు ముహూర్తం పెట్టుకుని పంచాంగం తీసుకురాన్నాడు. భార్య తీసుకొచ్చింది. ఆ ముహూర్తాన్ని, పలానా ముహూర్తాన్ని చనిపోతే డైరెక్ట్గా వైకుంఠం చేరిపోతామని ఆయన నమ్మకం. తీసుకొచ్చింది భార్య, నిర్ణయం తీసుకున్నాడు. పలానా సమయానికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయం, పలానా సమయం 1:50 చనిపోదామని ఒక విషం బాటిల్ తెచ్చుకున్నారు. ఆయన ఒక్కడ చనిపోవడం కాదు, తన భార్య, తన 2 పిల్లలకి విషం ఇచ్చి చచ్చిపోదాం, 4 చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇక ఆఖరి సమయం, ఆఖరి టైం మాట అది. 10 గంటల సమయం కాస్త 10 గంటలు దాటింది. భార్యతో అన్నాడు, చివరి కోరిక, నీ చేతులతో కాఫీ తాగి చనిపోదాం అనుకుంటున్నాను అని. గబగబా వెళ్ళింది భార్య, కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. నిద్ర పట్టట్లేదు, 1:50 చనిపోవడానికి ముహూర్తం పెట్టుకున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, నిద్ర పట్టట్లేదు. మంచం మీద అటు ఇటు దొరుకుతున్నాడు, నిద్ర పట్టట్లేదు. అక్కడ మూలన ఒక రేడియో ఒకటి ఉంది, పాతకాలంలో ఒక రేడియో ఒకటి ఉంది. అది తీసుకుని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. అటు ఇటు తిప్పుతూ ఉంటుంటే బిలీవర్ చర్చ్ ఇప్పటికీ ఉంది. ఆ సంఘాలు బిలీవర్ చర్చ్ అని కొన్ని సంఘాలు స్థాపించారు వాళ్ళు. ఆ బిలీవర్ చర్చ్ అని ఒక చర్చ్కి సంబంధించిన వాళ్ళు, ఆ రేడియోలో వాక్యం వస్తూ ఉందన్నమాట. అటు ఇటు తిప్పుతున్నప్పటికీ వాక్యం వస్తుంది, దేవుని మాట వాక్యం వస్తూ ఉంది. ఆ స్టేషన్కి వచ్చినప్పటికీ, ఇదిగో ఇప్పుడైనా నువ్వు దేవుని మాట వినగలిగితే, ఇప్పుడైనా దేవుని మాటకు నువ్వు మక్కువ చూపగలిగితే, నిజంగా నువ్వు బ్రతికి అనేకులకి దీవెనకరంగా ఉంటావు. ఆ ఒక్క మాట చనిపోదాం అనుకున్న ఆయన ఎందుకో వినాలనే ఆశ. దేవుని మాటలు ఎంత గొప్పవంటే, కొన్నిసార్లు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది మనకి, కానీ దేవుని మాటలో శక్తి ఉంది. జీవం కలిగిన దేవుని మాట అది. ఎంతటి బాధలో ఉన్న నెమ్మదినిచ్చేది దేవుని మాట. చనిపోదాం అనుకున్న వాళ్ళ జీవితంలో ఆ ఒక్క మాట బ్రతకాలనే ఆశ వచ్చింది. బ్రతకాలి, నా సమస్యలకి, స్థితిగతులన్నింటి మార్పు కలిగే స్థితి ఒకటి ఉంది అనే ఆశ. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా? వాస్తవంగా అక్కడ కూర్చున్న ఆయన చనిపోతున్నాడని ఈయనకి తెలియదు, కానీ అది దేవుని మాట. బాధల్లో ఉన్న వాళ్ళని బ్రతికించేది దేవుని మాట. ఎండిపోయిన ఎముకలోనికి జీవాన్ని పుట్టించేది దేవుని మాట. ఆ రోజు ఆ ఒక్క మాట. ఇక కొద్ది సమయం అయితే, 2-3 గంటలు అయితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భార్యతో అన్నాడట, ఆ మాట నన్ను తాకింది, నిజంగానే బ్రతకాలనే ఆశ. ఆ విషం బాటిల్ పడేశాడు.
ఆ రాత్రి చివరి ప్రార్థనలో ఏకీభవించాడు. ఆ మరుసటి రోజు నుంచి తన స్థితిగతుల్ని ఒక్కొక్కటి మార్చుకుని దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు. కేరళలో ఈరోజు ఆ కుటుంబం సజీవ సాక్షులుగా ఉన్నారు. అనేకులకి పోషించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు దివ్యమైన సేవకులుగా మారిపోయారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తానంటే, నిజంగా నువ్వు దేవుని మాటకి అంత మక్కువ చూపగలిగితే, చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాట ఎప్పుడో సారైపోతా విధవరాల ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకున్న పాట మీద ఇప్పుడు మరలా చెప్తున్నాడు ఏంటి నా అద్భుతం అంట అని అనుకోవద్దు. అది దేవుని మాటగా భావించు. ఏ విషయంలో ఇంకా నువ్వు దేవుని దైవజనుడి మాట వినటం లేదో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అన్ని విషయాల్లో వినగలుగుతున్నామా? బైబిల్లో ఇలా రాస్తుంది. ఎజ్రా గ్రంథంలో ఏమంటారంటే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యం చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూడగలిగితే, మరియు రాజునైన అట్టహసిస్తూ ఓకే అను నేనే నది అవతలను ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఓకే, ఆకాశం అందరి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏది అడిగినా ఆలస్యం చేయకుండా మీరు దాన్ని చేయవలెను. చాలు. మేము ఏం అడుగుతామండి? మీ ఒంటి మీద ఉన్న బంగారం ఏమి అంటామా? నువ్వు మారు మనసు పొందని చెప్తాం. ఏమి అడిగినా చేయండి. దైవజనుడు మాటకు నువ్వు ఎంత విలువ ఇవ్వాలంటే, మాట చెప్పాడా ఓకే, ఖచ్చితంగా చేయటానికి ఇష్టపడు. భక్తి ఉపవాసం ఉండ ఓకే, నీ శరీరం సహకరిస్తే ఉండు, లేదంటే నీ ఆరోగ్య పరిస్థితి దేవుడికి తెలుసు, సేవకులకి తెలుసు. ఇంకా మేమేం అడుగుతాం? దేవుని సన్నిధికి రా, క్రమముగా రా, భక్తి చేయి, దైవ కార్యాల్లో ఆసక్తిగా ఉండు. దైవజనుడైన ఎజ్రా, యాజకుడైన ఎజ్రా ఏమి అడిగినా ఆలస్యం చేయకుండా చేయాలంట. ఇంకొక మాట ఏమనుందంటే, యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం 10వ వాక్యం. దైవజనుడు మాట గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, యెషయా గ్రంథం 50:10, మీలో యెహోవాకు భయపడి దైవజనుడు మాట వినేవాడు ఎవరు? అంటే ఒక వ్యక్తి దేవుడికి భయపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవజనుడు యొక్క మాట వింటాడు. తిరగబడ్డు, ఎదురు సమాధానం చెప్పడు. అలాంటి వాళ్ళ స్థితిగతులు ఎంతో దీవెనకరంగా ఉంటాయండి. మేము ఎన్నో కుటుంబాలు చూసాము, ఇప్పటికీ చూస్తున్నాం. వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి ఉన్నతంగా ఉంది, కానీ ఇప్పటికీ కూడా దైవజనుల మాట వింటారు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ స్థితి అన్నిటిలో బాగున్నారు, అయినా దైవజనుల మాట వింటారు. అందుకే ఈరోజు వరకు ఆ కుటుంబాలు అలా ఉన్నాయి. ఈరోజు మరి మీరు వింటున్న మాటల్లో సేవకుల మాటకి ఎంత విలువిస్తున్నారు? కోరహులాగా తిరుగుబాటు చేసే స్థితిలో మీరు ఉంటున్నారా? లేదా దేవుని మాట విని, దైవజనుడి మాట విని, బైబిల్ ఇలా రాస్తుంది, దేవుని మాట మనం వింటేనంట సమస్త జనుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడతాం మనం. నాకు బాగా గుర్తుంది, 2017-18 సంవత్సరాల్లో మీటింగ్స్కి వచ్చారు సేవకులు. వచ్చి పగలు మీటింగ్లో దేవుని వాక్యం విన్నారు, చెప్పారు. మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవటానికని ఒక రూమ్ ఇచ్చారు. నేను సేవకుల్ని కలుద్దామని వెళ్ళాను. అన్న బట్టి శ్రీని గారి దగ్గరికి ప్రారంభ రోజులు అవి వెళ్ళాను. వెళితే వాళ్ళ విశ్వాసకి అన్న ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? ఆయన పేరు రెడ్డి గారి మాట. హలో రెడ్డి, ఎక్కడున్నావు అని అడిగారు. నేను ద్రాక్షారామంలో ఉన్నానన్న అన్నారు. ఆయన జీడిపప్పు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ద్రాక్షారామంలో ఉన్నవా? సరిగ్గా ఆయన ఫోన్ చేసినప్పుడు 2 గంటలకి ఫోన్ చేశారు. మధ్యాహ్నం భోజనం చేసి 2 అయినప్పుడు ఫోన్ చేశారు. అర్జెంటుగా 4 అవ్వకుండా నువ్వు అమలాపురం రా అన్నాడు. ఆయన పక్కన వ్యాపారం చేసుకుంటున్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నాయి, కుటుంబం అన్నీ ఉన్నాయి. నువ్వు సరిగ్గా 4 అయినప్పటికీ అమలాపురం రా, సాయంకాలం మీటింగ్ చూసుకుని వెళ్ళగాను అన్నాడు.
ఆయన వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. సరే అని ఇంక మారు మాట మాట్లాడకుండా వస్తానులే అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. ఆ వ్యాపారం ఎవరికి అప్పచెప్పేసి వెంటనే బైక్ వేసుకుని వచ్చాడు. 10 నిమిషాల తక్కువ 4 గంటల గల గడియార స్తంభం దగ్గరికి వచ్చి ఫోన్ చేశాడు. అన్న ఎక్కడున్నారు మీరు? నేను ఆల్రెడీ వచ్చేసాను, గడియార స్తంభం దగ్గర ఉన్నాను. దగ్గరలోనే లాడ్జ్ ఉంది, అక్కడ రూమ్ ఇచ్చారు నాకు ఉండడానికి అని అంటే నేను కిందకి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను. నాకు ఇప్పటికీ నా మనసులో ఆ మెదిలే మాట ఏమిటంటే 4 గంటలకు రమ్మంటే 10 నిమిషాల తక్కువ 4 గంటలకల్లా ఆయన ఉన్నాడు అక్కడ. ఈ రోజుల్లో అంత విలువిచ్చే స్థాయి కనిపించటం లేదు. కానీ ఈరోజు మీరు నిర్ణయించుకోండి, ఈ ఉపవాస పండుగలు మీ కొరకే, మీ కుటుంబం క్షేమం కొరకే. ఈరోజైనా సేవకుని మాటకు విలువిచ్చి అలా ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. మీ ఇంట్లో సర్వ సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. బైబిల్లో రెహబాము ఉన్నాడు. ఏ బాము? జెండు బాము కాదు. రెహబాము పేరే రెహబాము, రాజు అయ్యాడు. అందరూ వచ్చి సలహాలు అడుగుతున్నారు ఆయన్ని. బాబు ఈ బరువులు ఎక్కువైపోతున్నాయి, ఈ బరువు దించే బాబు అంటే ఆయన పెద్దల మాట వినలేదండి. యవనస్తులు చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిచాడంట. ఈరోజు నేను అడుగుతున్నాను మీతో, దైవజనులు అంటే దేవుడి ఏర్పాట్లో ఉన్నవాళ్ళు. సో ఎప్పటికీ మనం వినేటట్లుగానే ఉండాలి. ఎస్తేరు రాణి అయినా ఇంకా వింటానే ఉంది. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్, 2 మాటలకు వెళ్ళిపోతాను. సెకండ్ వన్, ఎందుకు అన్ని కుటుంబాలు ఉండగా ఆ సారేపతు ఊరిలో ఈ విధవరాలు కుటుంబానికి దేవుడు ఈ అద్భుతం చేయగలిగాడు అంటే, 1 దైవజనుడి మాట విన్నది. 2 రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 10వ వాక్యం. 17:10 17వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొనుట చూసి. చాలు. సో రెండవది, కట్టెలు ఏరుకోవడం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కట్టెలు ఏరుకోవడం అని బ్రాకెట్లో మీరు రాసుకోవాల్సిందంటే కష్టపడే మనసు ఉన్న స్త్రీ అనండి ఒకసారి ఈ మాట. ఊరకనే కట్టెలు మనం వెళ్ళినట్టు దొరికేవి. అవి కట్టెల దగ్గరికి వెళ్ళాలి, చాలా కష్టపడాలి ఆ కట్టెలు తీసుకోవాలంటే. మేము రాయలసీమలో ఉన్నప్పుడు అక్కడ ఆహారం కొరకు ఇప్పటికీ కూడా నీళ్ళ కొరకు చాలా కొరత కనబడుతూ ఉంటుంది ఆ ఏరియాలో. కట్టెలు ఏరుకుని ఆమె ఎంత కష్టపడుతుంది చూడండి. ఓ పక్కన భర్త లేడు, ఓ పక్కన పిల్లోడు, పోషించబడే స్థితి లేదు, కానీ కష్టపడుతూ ఉంది. ఈరోజు ఎవరి అయితే కష్టపడడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఎప్పుడు సమృద్ధి ఉంటుందండి. మీ ఇంట్లో కొరత అనేది కనబడదు ఎప్పుడు అంటే కష్టపడే మనసు ఉండాలి. ఖచ్చితంగా కష్టపడటానికి ఇష్టపడాలంతే. అది ఎంత కష్టం అనేది ప్రక్కన పెట్టాలి. మనం ఖచ్చితంగా లైఫ్లో స్థిరపడాలనే ఆశ నీకుంటే ముందు కష్టపడటానికి ఇష్టపడు. ఈమె కట్టెలు తీసుకోవటానికి వెళ్ళింది. దీనికి కొంచెం అనుబంధంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడతాను. అబ్రహాము ఉన్నాడు, తన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. అబ్రహాం ఇంట్లో 318 మంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహామునికి ఆ ఊరిలో ఉన్న పేరంటే మహారాజు అని. ఇంత స్థాయి అతనికి ఉన్న తన కొడుకు చేత కట్టెలు మోయిస్తూ ఉన్నాడు. ఇంట్లో 318 ఉన్నారు. పనిచేసేవాళ్ళు ఏం తక్కువ లేరు. ఉన్నా వాళ్ళ కొడుకు చేత కట్టెలు మోయిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే
మన పిల్లలకి ఏ పని నేర్పించం. అందుకే ఈ రోజున పిల్లలు ఎలా అయిపోయారంటే సోమరోళ్ళ తయారవుతున్నారు. సోమరితనం నీకు భయంకరమైన శత్రువు ఎవరు అంటే నీ బద్ధకమే. సోమరితనమే నిన్ను అభివృద్ధిలోనికి రాకుండా చేసేది. నిజంగానే సోమరితనం వల్ల బైబిల్ ఏం చెప్తుందో తెలుసు? సోమరితనం వల్ల అంట ఇంటి పైకప్పు కిందకి దిగిపోతుందంట. సోమరితనం వల్ల బైబిల్లో రాయబడిన మాటలు అక్కడక్కడ చెప్తుంటాడు. ప్రసంగి అంటాడు, మహారాజు సొలొమోన్ అంటాడు. సోమరితనాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. సోమరితనం గురించి అంటే సోమరోడికి అంట, మీరు చదువుతారా? సామెతలు 26:15. సోమరోడికి అంట నీళ్లు తెచ్చుకుని తాగడం కూడా కష్టమేనంట. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తడం కష్టం. అరే బాబోయ్, ఏంటి నీటిలో ముంచుకుని ఆ బిందులో ముంచుకుని నీళ్ళు నోటి దగ్గర తెచ్చుకోవడం కూడా కష్టమంట వాడికి. అసలు ఎంత విచిత్రంగా ఉందన్నమాట. నేను అడుగుతున్నాను ఈరోజు, సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. సేమ్ ఎంత ఉంటుంది, దాని తలకాయ ఎంత ఉంటుంది, దాంట్లో మెదడు ఎంత ఉంటుంది చెప్పండి. చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడానికి గల కారణాలు చెప్తున్నాను. మీరు కష్టపడకుండా ఏది రాదండి. నిజంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు హృదయంలో ఈ మాటలు ముద్ర వేసుకోవాలి. కష్టపడకుండా ఏది రాదు. చాలామంది ఏమనుకుంటారు, సేవ అంటే చాలా ఈజీ అనుకుంటారు. సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని పోరాటాలు ఉంటాయో ఉన్నవాళ్ళు చూస్తున్నారు. ఎందులైనా నువ్వు సేవే కాదు, ఒక వ్యాపారం చేయి, ఒక వ్యవసాయం చేయి, ఒక ఉద్యోగం చేయి, ఒక పని చేయి, ఏది చేసినా నువ్వు అందులో కష్టం ఖచ్చితంగా ఉంటుందండి. ఆమె కట్టెలు ఏరుకోవటం అంటే, కట్టెలు నరకడం, ఆ తెచ్చుకోవడం అంటే ఆమె ఎంత కష్టపడిందో చూడండి అసలు. అందుకే అందరు కరువులో ఉన్న ఈమె సమృద్ధి ఉండడానికి కారణం ఆమె కష్టం. ఈరోజు నా ఆశ, ఇంట్లో 4 ఉన్నారండి, 4 పనులు చేస్తే ఎందుకు ఇల్లు పోషించబడదు చెప్పండి. మాకు ప్రారంభంలో ఒక ఫ్యామిలీ ఒక 20 కిలోమీటర్ల నుంచి మందిరానికి వస్తూ ఉండేది. పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పటి నుంచి అంత దూరమైన వస్తాం. భార్య, 2 పిల్లలు వస్తూ ఉండేవారు. 20 కిలోమీటర్ల దూరం. వాళ్ళు రావటమే ఏం చెప్పారంటే, ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అన్నాడు, అన్న చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము, ప్రతి ఆదివారం మందిరానికి రావటం కూడా కష్టంగా ఉంది మాకు. నేను అన్నాను, మరి దగ్గరలో ఏదైనా మందిరానికైనా వెళ్ళిపోండి, మరి ఇబ్బంది పడుతున్నప్పుడు వేరే చేయలేం. లేదండి అలాగైనా రావాలని వస్తూ ఉండేవారు, వర్క్ చేస్తూ ఉండేవారు. సొంత ఇల్లు ఉంది కానీ సరిగ్గా లేదు, చిన్నది పెంకుటిల్లు ఉంది. చాలని వచ్చే డబ్బులతోనే ఆ పిల్లల్ని చదివించాలి, ఇంట్లో చూసుకోవాలి, అంత. ప్రతి నెల ఏదో ఒక అప్పు కనబడతా ఉండేది. అప్పుడు మనకు కూడా ప్రారంభ స్థితి ఆలోచించి అక్క ప్రార్థన చేసి చెప్పారు, అన్న ఓ పని చేయండి, హైదరాబాద్కి వెళ్ళండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, హైదరాబాద్కి వెళ్ళి, ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను, హైదరాబాద్కి వెళ్ళండి. మీ నాన్నగారు కష్టపడవచ్చు, మీ అమ్మగారు కష్టపడవచ్చు, మీ భార్య కష్టపడవచ్చు, మీ పిల్లలు కూడా కష్టపడవచ్చు. అందరూ అన్ని పనులు చేసుకుంటే మీ ఇంట్లో సర్వసమృద్ధి ఉంటుంది. ఇక్కడ మీ ఒక్కరి వల్ల అందరూ ఎటు కాని పరిస్థితిలో ఉన్నాయి. అటు ఇంట్లోనూ పోషించడం జరగట్లేదు, ఇటు అప్పు తీరట్లేదు, ఇటు ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారు. ఏం చేయాలో మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోండి, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ మాట తీసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. ఇంచుమించు 8 సంవత్సరాల పైనే హైదరాబాద్, ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ నాన్న కష్టపడి ఏదో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు, వాళ్ళ అమ్మ ఓ చిన్న కంపెనీలో జాయిన్ అయింది.
వాళ్ళ పిల్లలు చిన్నగా ఏదో దాంట్లో జాయిన్ అయ్యారు. అందరూ ఆ ఇంట్లో నలుగురు సంపాదించారు. దేవుడి దయ వల్ల ఆ రుణ బాధల నుంచి వాళ్ళకి గట్టెక్కారు. అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కష్టపడాలండి. కష్టపడకుండా అప్పు తీరాలంటే ఎట్లా? కష్టపడకుండా ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఎట్లా? అందుకనే కష్టపడటానికి ఇష్టపడండి. చూద్దాం, ఈ మాట కూడా చదివిస్తాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్య భాగం. ఆదికాండం 22 దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, మా అబ్బాయికి ఏమని నేర్పించమండి? వాడు ఫ్యాన్ కింద ఉండాలండి, ఇస్త్రీ బట్టను అలకూడదండి. అబ్రహాము మహారాజే అండి బాబు. 318 మంది ఉన్నారండి, అయినా కట్టెలు మోయిస్తున్నాడు. నాకు నిజంగా ఇది భలే ఆశ్చర్యాన్ని కలిగించే మాట. అందుకే నా దగ్గర ఉన్న పిల్లలందరికీ, పరిచారకులైనా సేవకులైనా ఎవరైనా, ముందు కష్టపడటం, పరిచర్యే ఒక 2-3 సంవత్సరాలు నలగొట్టడమే. అలాగా వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలిస్తే ఆ రూపాయి వాల్యూ తెలుస్తుంది, ఆ వస్తువు విలువ తెలుస్తుంది. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా, ఏది చేయాలన్నా ఆలోచిస్తారు. అన్నీ వాళ్ళకి ఇప్పటికీ అన్నీ కష్టపడటమే నేర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మీ పిల్లలు కూడా మీ కష్టాన్ని చెప్పండి. అప్పుడప్పుడు నాతో ఉన్న అన్నయ్యోళ్ళు చెప్తుంటారు వాళ్ళ సాక్ష్యాలు. చాలా ఇబ్బందుల్లో చదువుకున్నారంట వాళ్ళు. ఏమంటే హాస్టల్లో చదువుకుని ఈ రోజున ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాము, కానీ పిల్లలు ప్రయోజకులు అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కష్టమేంటో చెప్పట్లేదు నువ్వు. మన పిల్లోడు నీట్ రాశాడు, రాలేదు అన్నాడు. అన్న నన్ను లాంగ్ టర్మ్ పంపించడానికి మా నాన్న పంపించమని చెప్పాను, పంపిస్తున్నారు అన్న. ఎంత నీ తలకాయ మీద ఎంత పెట్టుబడి పెడతాను మీ నాన్న అడిగాను. దేవుడికి స్తోత్రం చెప్పండు. 2,70,000 కట్టాలన్నా అన్నాడు. మీ నాన్న ఏం చేస్తాడు తెలుసా? కొబ్బరికాయ వ్యాపారం. అరే, ఒక కొబ్బరికాయ అమ్మితే ఎంత లాభం వస్తుంది? మళ్ళీ దాన్ని ఒలుపొలుసిన వాళ్ళకి ఇవ్వాలా, మళ్ళీ దాన్ని లారీకి వేయాలా? ఇంత నీ మీద నీ తలకాయ మీద 2,70,000 పెట్టుబడి పెడతానంటే నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకున్నావు. ఈసారి రాకపోతే మాత్రం నువ్వు చదవద్దు. ఇంకా ఆ డబ్బులు మీ నాన్న ఎంత ఖర్చు పెట్టాడో ఆ డబ్బులన్నీ నువ్వు మరలా ఇచ్చేసేయాలి మీ నాన్నకి. అంతేనంటావని? అంతే, మరి అంతే. కష్టపడటానికి ఇష్టపడాలని మన పిల్లలకి నేర్పించాలి, ఎంత కష్టమైనా. అప్పుడే మన పిల్లలు ప్రయోజకులుగా ఉంటారు. యేసు నామంలో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. సామెతలు 13:11 చదవండి ఒకసారి. సామెతలు 13:11 ఏముందో తెలుసు అక్కడ? కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. సరే, 1 సెకండ్. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. పై వచనం చదవక, మోసంతో సంపాదించుకున్న ధనం క్షీణించిపోతుందంట. కష్టపడిన వాళ్ళు కష్టం అంట ఎప్పుడు ఆస్తి వృద్ధి అవుతూనే ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, కట్టు బట్టలతోనే మేము వచ్చాం అమలాపురానికి. మా బంధువులే ఆశ్చర్యపోతూ ఉంటారు. మా మామయ్య డైరెక్ట్గా అన్నాడు నాతో, అరే నేనైనా లోన్ పెట్టుకుని కట్టాను రా బాబు, నువ్వు ఎలా కడుతున్నావురా మందిరాలు? అయ్యి బాబు ఏంటది? అది యేసుప్రభుది అయ్యా, అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నేనంటాను, కష్టపడడానికి ఇష్టపడండి. కష్టపడితే నీకు అన్నీ సమకూడతాయి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. సర్వ సమృద్ధిని దేవుడిని కలుగు చేయనుగాక. 8 గంటలు కష్టపడేవాళ్ళు కొందరు, 12 గంటలు కష్టపడేవాళ్ళు కొందరు, రాత్రి అంతా డ్యూటీలు చేస్తారు, మళ్ళీ ఓటీలు చేస్తారు. ఎందుకు ఈ ప్రయాస అంటే వృద్ధి పొందాలంతే. దేవుడు మీకు ఆ స్థాయిని ఇచ్చునుగాక, మీ కుటుంబానికి సమృద్ధినిచ్చునుగాక. రైట్, 3 మాటలకు వెళ్ళిపోతాను. 3rd వన్, ఎందుకు ఈ కుటుంబంలో ఈ అద్భుతం జరిగిందో 3వ మాట. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13వ వాక్యం. మొదటి అప్పము తీసుకురా అని చెప్పాడు కదా. దానికి నిర్వచనం ఏంటంటే
మొదటిది దేవునికి ఇచ్చింది అనండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. మొదటిది దేవునికి ఇచ్చింది, అంతే. ఆ ఇంట్లో ఒక ఫ్యాక్టరీలు అంటే అంత ఆశీర్వాదం, వద్దన్నా సరే తరగని ఆశీర్వాదం ఎందుకు వచ్చేసింది ఆ తల్లి కనంటే మొదటి స్థానం దేవుడికి ఇచ్చేసింది, అంతే. ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో కూడా దేవుడు అందరికన్నా మొదట నిన్ను ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించకపోయినా మనల్ని ఆయన వెతికి వచ్చి ప్రేమించాడు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఒక వ్యక్తి ఎవరినైనా ప్రేమించాలి, లేదా వాళ్ళని గౌరవించాలి, లేదా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలంటే వాళ్ళ స్థితి చూస్తాడు, వాళ్ళ స్టేటస్ చూస్తాడు. ఏ వ్యక్తినైనా ఒకరిని మనం గౌరవిస్తున్నామంటే వాళ్ళకున్న స్థితిని బట్టి. కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మొదటే మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికి నువ్వు ఇవ్వాలి. ఇందులో నేను మీకు ఏబిసి అని 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అంటారా? కొంచెం హుషారుగా మాట్లాడండి. ఒకప్పుడుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు అనుకోండి, బస్సు ఎక్కాలనుకోండి, ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. ఒకప్పుడు బస్సు ఎక్కాలంటే కర్చీఫ్ వేస్తే చాలు, సీట్ రిజర్వేషన్ అంతే. మనకి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు, మొదట మీరు ఏం చేస్తారు? జేబులు పెట్టుకుంటారా? లేదు, ముందు డబ్బులు లెక్క పెట్టుకుంటారు. పేపర్లు ఎగిరిపోతున్నాయి, ఏం చేస్తారు? మొదట ఫ్యాన్ కట్టేస్తారు. ఇట్లా మొదలు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బెతెస్దా కోనేరు ఉంది, ఎంతోమంది దిగుతున్నారు, మొదట దిగినోడు బాగవుతున్నాడంట. అసలు దేవుడు మొదటివాడును నేనే, కడపటివాడిని, మొదటివాడు ఆయన. అంటే మొదటి స్థానం దేవుడికి ఎప్పుడు మనం ఇవ్వాలండి. మన లైఫ్లో, మన జీవితంలో ఖచ్చితంగా మొదటి ప్రిఫరెన్స్ దేవుడికి. ఇందులో మీకు ఏబిసి అని ఒక 3 మాటలు చెప్తాను. రోజులో మొదటి సమయం అనండి. అంటే మొదటి స్థానం అంటే రోజులో మొదటి సమయం. అంటే దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు. ఆ మొదటి నువ్వు నిద్ర లేచిన మొదటి సమయంలోనే దేవుని పాదాల దగ్గర కూర్చో. మా మగ మహారాజులు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఒక్కరు కనబట్టలేదు ఉదయకాల స్తోత్ర ప్రార్థనకి. మా అక్కోళ్ళకి అనుకోండి కుదరదు, వంట వార్పు ఆడవాడు. మా మగ మహారాజులు మరి ఎక్కడున్నారు ఏంటో తెలియాలి. ఉదయకాలం, ఖచ్చితంగా ఉదయకాల స్తోత్రం. వాళ్ళు 3:30కే జాయిన్ అవుతున్నారు. రోజులో మొదటి సమయం అంటే ఉదయకాల స్తోత్ర ప్రార్థన చాలా శక్తివంతమైందండి. ఖచ్చితంగా దేవుడు ఆ మనస్సు మీకు అనుగ్రహించునుగాక. దేవా నా దేవుడు నీవే, వేకునే నేను వెతుకుతాను. ఆ ప్రార్థన నిన్ను సిద్ధింపచేసి నిన్ను కాపాడుతూ ఉంటుంది. మొదటి స్థానం. ఏలి ఉన్నాడా అంటే, ఏలి అంటే ఈ ఏలి కాదమ్మా, ఆయన పేరు ఏలి. మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు తెలుసా? పిల్లలకి ఇచ్చాడు. పిల్లలు ఏమయ్యారు తెలుసా? అది ప్రభువే అంటాడు అక్కడ, నాకంటే నువ్వు వాళ్ళని గొప్ప చేసావు అన్నాడు. మరి దేవుడు నీకు ఇచ్చిన సమయంలో మొదటి సమయం దేవుడికి ఇచ్చేసే. ప్రభు నిన్ను ఆ విధంగా నడిపించునుగాక. వారంలో మొదటి రోజు ఏంటది? ఆదివారం. అంతే, వారంలో మొదటి రోజు దేవుడికి ఇచ్చేసే. ఆదివారమే పెళ్లి చూపులు, ఆదివారమే ఏసు రక్తమే, ఆ రోజే షాపింగ్ మాల్, ఎన్ని పనులు పెట్టుకుంటారో. నేను భక్తి సింగ్ అయ్య గారి సహవాసాన్ని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. మనం ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు అందరూ ఏం చేస్తారో తెలుసండి, మార్నింగే ఆరాధనకు వస్తారు. ఆరాధన అయిపోయిన వెంటనే ఎక్కడో అక్కడ గప్చిప్, అలా కాదు. ఆరాధన అయిపోయిన వెంటనే అక్కడ మందిరంలో ఏ పరిచర్య ఉందో అన్నీ చేసి సాయంకాలం వెళ్తారండి ఇంటికి. ఒకవేళ ఈవినింగ్ సువార్తకి వెళ్తారు మరలా. అంటే ఆదివారం ఏ పని చేయకూడదు, అది దేవుని సన్నిధిలోని దేవుని కొరకు ఉపయోగించాలి. ఈరోజు మీకు ఆ భారాన్ని దేవుడు కలుగు చేయనుగాక. బైబిల్ ఇలా ఉంది కదా,
మొదట నా రాజ్యాన్ని, అప్పుడు మీకు అన్నీ ఇస్తానని చెప్పాడు. మనమేమో నువ్వు అన్నీ ఇచ్చే ప్రభా, తర్వాత నీ సంగతి చూస్తాను అంటాం మనం. ఆయన ఏమో మొదట నా రాజ్యాన్ని వెతిక అన్నాడు. మనమేమంత రివర్స్లో ఉంటుంది. మొదటి స్థానాన్ని నువ్వు దేవుడికి ఇచ్చి చూస్తే ఖచ్చితంగా నీకు అన్నీ ఇస్తాడు ఆయన. నీ సంపాదనలో కూడా మొదటి స్థానం. ఆమెకి ఓ పక్కన కరువు, మరలా గొప్ప కరువు, ఓ పక్కన చావటానికి సిద్ధంగా ఉన్నారు, ఓ పక్కన ఏమీ లేని పరిస్థితి, ఒక్క అప్పమే ఉంది. కానీ ఆమె మొదటి స్థానం ఎంతగా చేయగలిగిందో చూడండి. నిజంగా మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మీ అన్యురాలు అయ్యుండి కూడా మీకు అపోస్తుల గురించి తెలుసు, అసలు 12 మంది శిష్యుల పేర్లు తెలుసు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేశారు మీరు, అన్నీ తెలుసు. కానీ ఈమె చేసినట్లు మనం చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నీ సంపాదనలో మొదటి అర్పణ దేవుడికి. ఎందుకయ్యా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంది చూడండి, 44:30. యెహెజ్కేలు 44:30 చూడండి ఏమని రాస్తుందో చూడండి. ప్రతిష్ఠార్పణములన్నిటిలోను, తొలిచూలు వాటన్నిటిలోను, ఓకే, మొదటిది ప్రథమ ఫలములన్నిటిలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మీ కుటుంబాలకి ఆశీర్వాదము కలుగునట్లు అనే మాట అక్కడ ఉంది చూడండి. నీ కుటుంబాలకి ఆశీర్వాదం కావాలంటే చేయండి, అంతే. ఈమె ఎందుకయ్యే ఎంతోమంది విధవరాలు ఉండగా ఈమె ఎందుకు బ్లెస్ చేయబడిందంటే ఆమె చేసిన పనులు అంతగా మనమే ఆశ్చర్యపోయేటట్లుగా ఉన్నాయన్నమాట. నాకు ఒక తల్లి తెలుసు, ఇప్పటికీ ఉన్నారు. ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా ఏదోటి ఇచ్చి పంపిస్తాను ఉంటుంది. నేను వెళ్ళానా, ఏదోటి ఇచ్చి పంపించింది. ఆ తర్వాత నేను బ్రదర్స్ని పంపించానా, ఏదోటి ఇచ్చి పంపిస్తుంది. ఒకవేళ ఆ రోజు బ్రదర్స్ లేరు, ఎవరు లేరు, పరిచారకులే ఉన్నారు, విశ్వాసులే, ఒకసారి ఆ ఇంటికి వెళ్ళరాము, ఏదోటి ఇచ్చి పంపించవలసిందే. ఎందుకమ్మా? అంతే, ఆమెకు ఆ అలవాటు చేసుకున్నది. ఏదోటి ఇచ్చి పంపించాలంతే, ఓరకనే పంపించకూడదు. చూడండి, చాలామంది గృహదర్శనలకు వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, అమ్మ మేము మీ ఇంటికి మామూలుగా మిమ్మల్ని పలకరించి మీ సమస్యలు తెలుసుకోవడానికి లేదయ్య గారు, వట్టి చేతులతో అయితే సేవకుడిని పంపించకూడదు. నాకు భలే ఆశ్చర్యం, ఎవరు నేర్పించారు ఇది ఈ పాఠం? వీళ్ళకి వాక్యం చదువుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది. వట్టి చేతులతో అయితే పంపించకూడదు. చాలామంది జీవితాల్లో వాళ్ళ సంపాదనలో దేవునికి స్థానం ఇచ్చి ఆశీర్వదించబడ్డారు. ఈరోజు అలాంటి కృప దేవుడు మీకు కూడా మీ ఇంటి వారందరికీ దేవుడు కలుగు చేయనుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. ఎందుకు ఇంత సమృద్ధిని ఆమె చూడగలిగింది అంటే చివరి మాట, రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 12వ వాక్య భాగం చదువుదాం. రాజుల మొదటి పుస్తకం 17:12. నీ దేవుడైన యెహోవా జీవం తోడు. ఓకే, తొట్టిలో పట్టెడు పిండి, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యొద్దనున్నవే గాని, అవే మాత్రమే ఉన్నాయి కానీ అప్పం ఒక్కటైనా లేదు, ఏమీ లేదు. అదే ఉంది అంటే యథార్థవంతురాలు అనండి. ఆమె దగ్గర ఏముందో చెప్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, నీ దగ్గర ఏమున్నాయి? ఉన్నా మనం చెప్పం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పం, అంత ఈజీగా చెప్పం. అయ్యగారు బ్యాంకులో 4 కాసులు బంగారం ఉంది అంత చెప్పి విశ్వాసులు ఎవరు ఉంటారండి? ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. ఇదొక్కటే ఉందా నా దగ్గర, ఇంకైతే ఏం లేదు. ఇదొక్కటే ఉంది, ఇంక లేదు. అంటే ఆమె ఎంత జెన్యున్గా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా దైవజనుడి దగ్గర ఒప్పుకుంటుందో చూడండి. మేము ఏమైనా అడిగామనుకోండి, మామూలుగా జనరల్గా ఉద్యోగం చేస్తున్నారు బ్రదర్, నేను ఒకసారి విజిటింగ్ వెళ్ళాను. ఆమె జాబ్ చేస్తూ ఉంటారు, వేరే చోట బ్రాంచ్ జాబ్ చేస్తూ ఉంటారు. నాతో పాటు అక్కడ బ్రదర్, అక్కడ సేవ చేస్తున్న బ్రదర్ని తీసుకెళ్ళిన కొత్త ఏరియా అన్నమాట. ఆ ఏరియా
అన్న వీళ్ళు ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అని. ఇంట్లో ఆవిడ ఉంటారన్న అని చెప్పారు. నేను అడిగాను, అమ్మ ఏం పేరు? పలానా పేరు అని చెప్పారు. పిల్లోని ఎత్తుకుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు అని చెప్పారు. సరే, భర్త ఏం చేస్తాడమ్మా అన్నాడు. ఇంకా భర్త అనే మాటకు అన్నప్పటికీ ఆవిడ అదేమంటారంటే షేక్ అయిపోతుంది, వణుకుపోతుంది, ఏం చెప్పట్లేదు. ఏం చేస్తాడమ్మా అంటే ఏం మాట్లాడట్లేదు. సర్లే, నన్ను ఆ వెనకాల ఉన్న తమ్ముడు లాల్చెట్టుకు లాగుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్న నువ్వు అడగకూడదు అన్నట్టుగా వెనక్కట్టుకుని చాలా లాల్చి పట్టుకుని లాగుతూ ఉన్నాడు. సర్లే, ఇప్పుడు అడిగితే మరలా బాగోదేమో, కొత్త ఏరియా, అందులో కొత్త వాళ్ళు, మళ్ళీ మరుసటి వారం మందిరానికి రారేమో, పాపం ఆడి బాధపడతాడు అనుకుని నేను సరే లాల్చి చెట్టుకు లాగుతుంటే నాకు అర్థమైపోయింది ఇప్పుడు అడగకూడదు అనుకుని నేను కూటమి జస్ట్ విజిటింగ్ ప్రార్థనకి అయిపోయిన తర్వాత అందరూ గృహాలు దర్శించిన తర్వాత వాళ్ళు ఒక ఇంటికి తీసుకెళ్లారు. అన్న మీకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్తే భోజనం అయిపోయింది. నేను మందిరంలో కూర్చుని ఇంకా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు క్యాంపస్కి వచ్చిన తర్వాత అడిగాను, ఎవరైనా నన్ను అట్టుకుని లాల్ చెట్టుకుని లాగమంటారు, అడిగి చెప్పాలి కదరా అంటే, లాజీ చిరిగిపోతే ఏం చేస్తావు? అలాగే మీరు అడిగేస్తారు, అన్నీ అడిగితే ఎట్లాగా అన్నాడు. అరే చెప్పరా బాబు అంటే, లేదన్నా ఆమె భర్త ఉన్నాడు కానీ మరి అంతే అని నువ్వు చెప్పకూడదు అన్నది. చెప్పు పర్లేదన్న. అన్న ఆమెకి జాబ్ చేస్తుంది, భర్త ఉన్నాడు కానీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉన్నారన్న. అందుకే భర్త ఏం చేస్తాడంటే వెంటనే కంగారైపోయారు అని. సరే, మేము సేవకులకి వెళ్ళింది ఎందుకు? వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం కదా. అయ్యగారు, మా ఫ్యామిలీలో ఇలాంటి సమస్య ఉంది, ఈ ప్రాబ్లంతో చాలా రోజుల నుంచి డిస్టర్బెన్స్గా ఉంది మా ఫ్యామిలీ, మీరు వచ్చారు కదా, చిన్నగా ప్రార్థన చేయండి అని ప్రార్థన అవసరం రాసి ఇవ్వటమో లేకపోతే చిన్నగా చెప్పుంటే బాగుండేది. అంటే ఈరోజు చాలామంది విశ్వాసుల స్థితి ఎలా ఉందంటే, ఓ పని మీద వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటారు. ఒకసారి చెప్పండి ఒకసారి, ఏంటంట? ఓ పని మీద వెళ్తున్నారు, ప్రభా వాళ్ళు వెళ్తున్నారంటే ప్రభా ఓ పని మీద, ఆ పని ఏదో చెప్పరు. నేనంటే నువ్వు సేవకుడితో చెప్పుకోవడానికి ఏమైంది నీకు? నా దగ్గర ఇదే ఉంది. ఆమె ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది చూడండి. ఒకవేళ పొరపాటున దేవుడు సేవకులకి అభిషేకం ఎక్కువై ప్రభా హాళ్ళో పని మీద వెళ్తున్నారంట తండ్రి, మరి ఏం చేస్తావు నువ్వే చూసుకో అన్నారనుకోండి, అక్కడ రివర్స్లో పని అయిందనుకోండి, ఇంకా అప్పుడు పరిస్థితి ఎట్టుంటుంది? అందుకనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. బైబిల్లో చూద్దామా, గనురాలైన స్త్రీ ఎంత ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుందో చూడండి. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 22. చదవాలి త్వరగా చదవాలా. రాజుల 2వ పుస్తకం 4:22. ఒక పనివారిని ఒక గాడిదను ఎద్దుకు పంపుము, ఓకే, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అన్నది. తన భర్తతో ఎంత జెన్యూన్గా మాట్లాడుతుందో చూడండి. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తాను నేను. అతడు నేడు అమావాస్య కాదే, ఈరోజు ఆదివారం కాదు, విశ్రాంతి దినం కాదు, ఆన్లైన్ ప్రేయర్ కాదు, అతని యొద్దకు ఎందుకు వెళ్తావు? ఆమె అంటుంది దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. ఆమె అంటది నేను వెళ్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను సేవకుల దగ్గరికి ప్రార్థన కొరకని వెళ్తున్నాను. అంటే మనం ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా అంత జెన్యున్గా చెప్పాలా? అవును, ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, పర్వాలేదు. ఆమె రహస్యంగా ఏం చేయట్లేదు, వెళ్తున్నాను అని చెప్పే వెళ్తుంది ఆమె. ఖచ్చితంగానే వెళ్తుంది ఆమె. అంటే ఈ రోజుల్లో నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే, ప్రార్థన వంక. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారో తెలియదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. భర్తకి తెలియకుండా ఎన్ని చక్కపెట్టే స్త్రీలు లేరండి సమాజంలో. భార్యగా తెలియకుండా ఎన్ని చక్కబెట్టేసే పురుషులు లేరండి ఈ రోజుల్లో. కానీ ఈ గనురాలిన స్త్రీ ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతుంది. సారెపత్ అనే ఈ సహోదరి కూడా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతుంది. యేసు నామములో ఇలాంటి యథార్థత మనందరికీ దేవుడు కలుగు చేయనుగాక.
ఏది దాయకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అద్భుత కార్యాలు ప్రభు మీకు చేయునుగాక. గెహాజీ ముందే అంతా సక్కబెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు, వస్త్రం తెచ్చేసుకున్నాడు, అన్నీ తెచ్చేసుకున్నాడు, దాచేసుకున్నాడు. సేవకుడికి ఏం తెలియదు, అన్నీ తెలుసు. కానీ దైవజనుడు ఎక్కడికి వెళ్ళావు? నేను బాబు ఎక్కడికి వెళ్ళాను మీకు చెప్పకుండా, బాబు అయ్యగారు మీకు మినరల్ వాటర్ ఇవ్వకుండా, మీకు టిఫిన్ పెట్టకుండా మీకు ఎక్కడికి వెళ్తానండి? అయ్యో ఎంత అద్భుతంగా లేచాడండి నయమాన్. నయమాన్ దగ్గర గెహాజీ ఎంత అద్భుతంగా లేసాడు. అప్పుడు గెహాజీతో ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? ఈరోజు యథార్థతను పట్టి ప్రభు దీవిస్తే యథార్థవంతుల వంశం ఆశీర్వదించబడుతుందండి. దేవుడు చూస్తాడు మిమ్మల్ని, మీ యొక్క జెన్యున్గా మీ దగ్గర ఉన్న స్థితిగతులు ఖచ్చితంగా చూస్తాడు. ప్రభు మీ జీవితాన్ని అలాంటి ఆశీర్వాదకరంగా మలచునుగాక. నేను ముగిచేస్తున్నాను. ఎందుకు దేవుడు సారేపతి ఇంటిలోని ఈ అద్భుతం చేశాడు? 3.5 సంవత్సరాలు అందరు కరువులో ఉండగా, ఎంతోమంది ఉండగా, అందరు ఇంటి దగ్గర భోజనం చేసే స్థాయిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ అద్భుతం ఏలియా ద్వారా ఇంట్లో ఎందుకు చేయగలిగాడో ఒక 4 సంగతులు మీకు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, దైవజనుల మాట విన్నది. నువ్వు కూడా ఈరోజు ఆ తీర్మానంలోకి రా. నెంబర్ 2, మొదటి కష్టపడే మనసు ఆమెలో ఉంది. కష్టపడే మనసు ఆమెకు ఉంది. నెంబర్ 3, మొదటిది దేవునికి ఇచ్చింది. నెంబర్ 4, యథార్థవంతురాలు. అందుకనే అనేక సంవత్సరాలు ఆమె కరువులో పోషించబడింది. ఆ ఇంట్లో సమృద్ధి ఉంది. ఈ సంవత్సరం నీ ఇంట్లో కూడా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సర్వ సమృద్ధి ఇచ్చి నీవే 10 మందికి పెట్టే స్థాయిలో దేవుడిని దీవిస్తాడు. ఇలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు పైవాడిగా ఉందువుగాక. నేను దేవుడు తలగా నియమించునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకు